టేస్టీగా, క్విక్గా ఇడ్లీ, దోశ, పూరీలోకి పర్ఫెక్ట్గా పేర్ అయ్యేటట్టు ఒక సైడ్ డిష్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఈ బాంబే చట్నీని తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి లేకుండా, రుబ్బుకోకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అరకప్పు శనగపిండిలో 1 కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా విస్క్ చేసుకుని తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేపాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ, సన్నగా తరిగిన అల్లం, 4 తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత సన్నగా తరిగిన 2 టొమాటోలు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. టొమాటోలు మగ్గిన తర్వాత శనగపిండి మిశ్రమం, కరివేపాకులు వేసి కలుపుకొని మూత పెట్టి చిన్న మంటలో 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మరగనివ్వాలి. ఫైనల్ గా కొద్దిగా తరిగిన కొత్తిమీర, ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ రిచ్నెస్ కోసం ఉడికించి మెదిపిన బంగాళదుంపలు కూడా వేస్తున్నాను. చేసిన వెంటనే బాగా వేడివేడిగా ఇడ్లీ, దోశ, పూరి లేదా చపాతీతో కానీ పెట్టుకొని తింటే అబ్బా అద్రింది.